వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. విశాఖపట్నంలో డ్రగ్స్ కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్ట్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీని డ్రగ్స్ మాఫియాగా టీడీపీ ఆరోపిస్తుండగా కొండారెడ్డి అరెస్ట్ను రాజకీయ కుట్రగా వైసీపీ చిత్రీకరిస్తోంది. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇటీవల డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్ట్ విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారనే విధంగా పోలీసులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుతుందట. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తూ ఈగల్ విభాగానికి పట్టుబడ్డాడు. ఇది జగన్ కు తెలియదా? ఆయనకు తెలియకుండానే విద్యార్థి విభాగాధ్యక్షుడు దందా నడిపాడా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. విశాఖ కాలేజీల్లో తల్లిదండ్రులు కడుపు కట్టుకుని చదివిస్తూ ఉంటే విద్యార్థి సంఘాల ముసుగులో డ్రగ్స్ అలవాటు చేస్తున్న వైసీపీ నాయకులతో మీటింగ్ పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజైనా యువత భవిష్యత్ కోసం జగన్ ఆలోచించారా అని ప్రశ్నించారు. రాష్ట్ర యువతపై ప్రేమ ఉంటే డ్రగ్స్ దందాలు దొరికిన కొండారెడ్డిని జగన్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి కొండారెడ్డి దగ్గరి వ్యక్తి కాదా అని హోంమంత్రి దుయ్యబట్టారు. అలాంటి వారితోనే గంజాయిని పెంచి పోషిస్తూ సిగ్గు లేకుండా యువతతో మీటింగ్ పెట్టుకుంటున్నారా అని జగన్ ని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండేవని విమర్శించారు. వారి ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో డ్రగ్స్ మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో 6 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈగల్, టాస్క్ ఫోర్స్, రైల్వేలతో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్, గంజా ఎక్కడ దొరికినా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అనిత సూచించారు. వైసీపీ లాంటి పార్టీలు, ఆ పార్టీ వ్యక్తులకు పిల్లలను దూరంగా ఉంచండి ఆమె హితవు పలికారు. జగన్ తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్ తో ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏలూరు, కర్నూలు ఘటనల్లో సొంత మీడియాలో తప్పుడు ఆర్టికల్స్ రాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు భద్రతే లేదని, గుడికెళ్లినా, బడికెళ్లినా, కొనుక్కున్నా, పొలానికి వెళ్లినా ప్రాణాలతో తిరిగి వస్తారని గ్యారంటీ లేదని ఆరోపించారు. ఆఖరికి బస్ ఎక్కినా తగలబడుతుందని ఎద్దేవా చేశారు. ఈ కష్టం పడలేక మద్యం తాగితే కల్తీ మద్యం విషమవుతుందన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనుకుంటున్నారని, విశాఖకు ఏమొచ్చినా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కొండారెడ్డిని కలిసినప్పుడు చాలా క్లియర్ గా అబ్బాయి చెప్పేది ఏంటంటే, మీరు ఏ టెస్ట్ పెట్టినా, మీరు ఏ లై డిటెక్టర్ టెస్ట్ పెడతారో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతారో, ఏది పెట్టినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అనేటువంటిది ఆ యువకుడు చెప్తా ఉన్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని అమర్నాథ్ మండిపడ్డారు. కల్తీ మద్యం అంశంలో నకిలీ ఎవిడెన్స్ లతో అరెస్టు చేస్తున్నారన్నారు. కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని, వైసీపీ విద్యార్థి నాయకులను కూడా ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి తమ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు కొండారెడ్డి ఏ తప్పు చేయలేదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారన్నారు. చంద్రబాబు కక్ష రాజకీయాల్లో వైసీపీ నాయకులు సామాన్య ప్రజల్ని కాదు, విద్యార్థులను కూడా విడిచిపెట్టడం లేదని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. దానికి ఉదాహరణే పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. ఈ చేతకాని అసమర్థ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిన వారిపై పోలీసు వ్యవస్థతో కుట్రలు, కుతంత్రాలతో అరెస్టు చేసి నోరు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. మొత్తం మీద కొండారెడ్డి అరెస్ట్ విశాఖలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.